హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో నేను గత 3 రోజులుగా మీకు అందుబాటులో లేని కారణంగా కొన్ని విషయాలు అయితే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేయలేదు. సో మనకు ఈ రోజు నుంచి మీకు పూర్తి స్థాయిలో ఏ అప్డేట్ వచ్చినా మీకు వెంట అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు నిన్ననే వచ్చింది అప్డేట్ న్యూస్ అనేది. సో మనకు ఏప్రిల్ 1 తారీఖు అంటే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్ అంటూ ఇవ్వడం జరిగింది. సో గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించి మొత్తం పోస్టులు అయితే 10,954 పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ సంబంధించి అయితే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మనకు జీపీఓకి అయితే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో లేదంటే మనకి ఇక్కడైతే ప్రస్తుతం వీఆర్ఓగా లేదా వీఆర్ఏగా చేసిన వారైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండాలి. అదేవిధంగా 5 years సర్వీస్ ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇందులో మనకు వీఆర్ఓ లేదా వీఆర్ఏకి సంబంధించి మనకు ఏదైనా డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగిందో ఆ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ సర్వీస్లో యాజ్ రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ లేదంటే 5 years వీఆర్ఓ వీఆర్ఏ సర్వీస్ ఉండాలి. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళడం జరిగిందో ఆ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ సర్వీస్లో రికార్డ్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసి ఉండాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 16 వరకు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వీఆర్ఓ వీఆర్ఏగా చేస్తున్నారో వారు ఇంట్రెస్ట్ ఉన్న వారైతే గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయాలంటూ గూగుల్ ఫామ్కి సంబంధించి కూడా లింక్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత వీటి యొక్క కాపీని ఫిజికల్గా సైన్ చేసిన కాపీని సబ్మిట్ చేయాలంటూ పేర్కొనడం జరిగింది. ఇది ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ చూసుకుంటే సో మనకు గతంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా చేసిన వాళ్ళని, అదేవిధంగా మనకు విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వీఆర్ఏగా చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఏ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళడం జరిగిందో అందులో రెగ్యులర్ పోస్ట్లో జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ చేసిన వారికి అవకాశం ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనకు స్పేస్ ఆఫ్ వర్క్ వీరికి సంబంధించిన వర్క్ సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి విధి విధానాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవే మొత్తం కాదు, సో ఇవి మాత్రమే కాదు, ముందు మరేదని కండిషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు విలేజ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి. అదేవిధంగా సర్టిఫికేట్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ కానీ లేదంటే ల్యాండ్స్ కానీ లేక్స్ కానీ అదేవిధంగా వాటర్ బాడీస్ ఈ విధంగా ప్రతి దానికి ప్రొటెక్షన్కి సంబంధించి వీరి యొక్క పర్యవేక్షణ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే కూడా సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్కు వీరికి అధికారం ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా విధులు నిర్వహించవలసి ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటే వాటికి సంబంధించి బెనిఫిషరీస్ని ఐడెంటిఫైకి సంబంధించి వీరిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విలేజ్కి అదేవిధంగా క్లస్టరు అదేవిధంగా మండల్ లెవెల్స్కి సంబంధించి వీరు కోఆర్డినేటింగ్ చేయవలసి ఉంటుందంటూ మనకు వీరి యొక్క విధులను అయితే నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా వీరు గవర్నమెంటు అదేవిధంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, ఆర్డీఓ అదేవిధంగా తహసీల్దార్ కింద ఫర్దర్గా ఏదైనా విధులు నిర్వహిస్తే దానికి సంబంధించి డ్యూటీ చేయవలసి ఉంటుందంటూ మనకైతే కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటితో పాటు ముందు ఏదైనా నిబంధనలు తీసుకొచ్చినా కూడా దానికి అనుగుణంగా పనిచేయాలంటూ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే వీరికైతే స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. వీరికి సంబంధించిన టెస్ట్ ప్యాటర్న్ అయితే వీరికి సంబంధించిన నిబంధనలకు సంబంధించి అంటే విధి నిర్వహణకు సంబంధించి నాలెడ్జ్ అదేవిధంగా స్కిల్ టెస్ట్ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సెలక్షన్ అపాయింట్మెంట్ అయితే మనకు CCLA చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకోవడం జరుగుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీని కిందనే వీరు పనిచేయవలసి ఉంటుంది. అదేవిధంగా ప్రధానంగా సర్వీస్ కండిషన్ సంబంధించుకుంటే మనకు సర్వీస్ రూల్స్ గవర్నింగ్ ద పోస్ట్ ఆఫ్ GPO షెల్ బి ఫ్రేమ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన సర్వీస్ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు పైన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారి యొక్క పే స్కేల్ ఏ విధంగా ఉందో ప్రస్తుతం అదే పే స్కేల్ తోటి వీరికి కంటిన్యూ చేయడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ప్రధానంగా ఈ కండిషన్ దగ్గరే వారు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో వీఆర్ఓ వీఆర్ఏగా చేసిన వారికి పూర్వపు సర్వీస్ని అయితే దీనికి యాడ్ చేయడం జరగదు. సో మనకు సీనియారిటీని అయితే కోల్పోవడం జరుగుతుంది కాబట్టి సో వీరు కొత్తగా జైన్ దానిని పరిగణించడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు గతంలో పనిచేసిన
సీనియారిటీని అయితే దీనికి యాడ్ చేయడం లేదు. సో ఈ కండిషన్ దగ్గరే చాలామంది సీనియారిటీ సర్వీస్ కోల్పోతున్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్కి రావడానికైతే కొంత ఇష్టపడతారని చెప్పి పేర్కొనడం జరిగింది. సో మొత్తానికైతే మనకు జీపీఓకి సంబంధించి అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ నెల 16 వరకు అయితే అప్లికేషన్ గడువుంది. సో ఎవరైతే గూగుల్ ఫామ్ ఫిలప్ చేశారో దానికి సంబంధించిన ఫామ్ ప్రింటర్ తీసుకొని దానిపైన ఫిజికల్గా సైన్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. సో వారు ఇప్పటికే కొంతమంది విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు 17వ తారీఖు ఎంతమంది విల్లింగ్ ఇచ్చారు, ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారు అనే విషయాల మీద పూర్తి డేటా వచ్చిన తర్వాత మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతానికైతే గతంలో తీసుకున్న మాదిరిగానే మళ్ళీ ఇప్పుడు వీరికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు రూపొందించి క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ తోటి అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సో మనకు 16 వరకు అప్లికేషన్ గడువు ఉంది. 17వ తారీఖు నాడు పూర్తి సమాచారంతో మరొక వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇదే విధంగా మన ఛానల్ అయితే గ్రామ పాలన ఆఫీసర్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటలకి గ్రామ పాలన ఆఫీసర్ జీపీఓకి సంబంధించి కూడా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఈరోజు లైవ్ సెషన్లో పాల్గొని సో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. వీటితో పాటు ప్రతిరోజు ఉదయం మన ఛానల్ అయితే విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది. అక్కడ కూడా మీరు ఏ రోజుకు సంబంధించి ఆ రోజు అప్డేట్ సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.